అక్క మూలాన కుక్క బతికింది అంటారు కదండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఎవరై కోత అనుకుంటున్నారా? మా మామయ్య కూతురండి. కాకపోతే మంచి టాలెంటెడ్ ఇండివిజువల్. ఏంటంటే హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, మ్యారీడ్, బాబు కూడా ఉన్నాడు. రాక 2 రోజుల కోసమే వైజాగ్ వచ్చింది అనమాట హైదరాబాద్ నుంచి. నోరారా పచ్చడి ఏమైనా ఉందా అక్క అని అడిగింది. సో ఆ ఉద్దేశంలో ఈ రోజు నేను టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. అది ఎలా చేయాలో నాతో పాటు చూసేద్దరు వచ్చేసేయండి. దేశవాళీ టమాటా, అదే నాటు టమాటాలు అంటారు కదా, అది తీసుకోవాలండి. అలాగే మనకి పచ్చడికి కావాల్సినంత ఆయిల్, సాల్ట్, అది ఉప్పు, అలాగే కారం, అండ్ మనం పౌడర్ చేసుకోవడానికి కావాల్సినట్టు జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు, అలాగే మనకి పోపు అంటే ఇంగువ ఘాటు ఉండాలి కాబట్టి ఇంగువ, ఎండుమిరపకాయలు. మనం ఎంత దేశవాళీ వేసినా అంత పులుపు ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి లైట్గా చింతపండు అండ్ వెల్లుల్లి రెబ్బలండి. ఈ పచ్చడికి మేమైతే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాము. అందుకని పండగల వాటిల్లో ఈ పచ్చడి తినం, వెల్లుల్లి వేస్తాం కాబట్టి. కాకపోతే ఎవరైనా స్కిప్ చేసుకోవాలనుకుంటే వెల్లుల్లిపాయలు తీసేయచ్చు. ఇది ఇంతేనండి, సింపుల్ ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం టమాటాలని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడుచుకొని 8 నుంచి 10 ముక్కలు చేసేసుకుంటే సరిపోతుందండి. చూసారుగా ఈ సైజులో ముక్కలైతే తరిగించుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కొంచెం దలసరిగా ఉండే మూకుళ్ళు పెట్టుకోవాలండి. అలా పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఈ తరిగి ఉంచుకున్న టమాటాలు ఇందులో వేసేసుకోవాలండి. ఇలా ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా చింతపండు, అది కూడా వేసేసేయాలండి. వేసి దగ్గరుండి మగ్గించుకోవాలండి. ఇది ఇంచుమించు 45 నిమిషాల నుంచి 1 అవర్, అంటే 45 మినిట్స్ టు 1 అవర్ పడుతుందండి. బాగా దగ్గర పడిపోతుందండి, అంతవరకు మగ్గించుకోవాలి. ఈ ముక్కలు బాగా మగ్గే లోపల మనం వేరే మూకుడు పెట్టుకొని అందులో పచ్చడికి కావాల్సిన ఆవపొడి రెడీ చేసుకుందామండి. ఇది కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం మెంతులు వేసుకుంటామండి. ఇదిగో చక్కగా నేను ఈ ఒక్క పచ్చడికే టమాటా పచ్చడి ఒకదానికే చేయటం లేదండి. నేను ఈ పౌడర్ చేసుకుంటున్నది ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఈ ట్రిప్కి టమాటా పచ్చడి అయిపోయినాయి, ఇది అయిపోగానే మళ్ళీ వాడుకోవాలంటే ఈ పౌడర్ ఉపయోగించుకున్నట్టు నేను ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నానండి. అందుకోసమే ఇన్ని ఎక్కువ మెంతులు అయితే వేసాను. ఇది వేసి దీని కొంచెం కలర్ మారే వరకు దగ్గరుండి వేచుకోవాలండి. సరే కదండి, మెంతుల కలర్ రెగ్యులర్గా ఉండే కలర్ కంటే చక్కగా మంచి కలర్ ఈవెన్గా అన్నీ వచ్చేయండి. సో ఇప్పుడు ఇవి మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నేను ఈ ప్లేట్లోకి తీసుకున్నాను. మళ్ళీ అదే మూకుడు స్టవ్ మీద పెట్టుకుని ఆవాలు వేసుకుందామండి. చిటపట్లు ఆడేదాకా మళ్ళీ దగ్గరుండి వేచుకోవాలండి. చూసారు కదండి, ఆవాలు కూడా మీకు సౌండ్ వినపడుతుంది కదా, చిటపట్లు ఆడుతున్నాయి చక్కగా ఈవెన్గాను. ఇవి కూడా ఇదే ప్లేట్లో తీసేసుకుందాం. చూసారు కదండి, ఇదే ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇది ఒకసారి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటే చక్కగా పడతాయండి. మళ్ళీ అదే మూకుల్లోకి ధనియాలు కూడా వేసుకొని కలర్ మారేదాకా వేసుకోవాలండి. ధనియాలు కూడా మంచి కలర్ వచ్చాయి కదండి, దాన్ని కూడా మనం ఇందాకలు వేసుకున్న ప్లేట్లోనే వేసుకొని మళ్ళీ ఈవెన్గా స్ప్రెడ్ చేసి చల్లారి పెట్టుకుంటూ ఉండామండి. ఇక లాస్ట్లో జీలకర్ర అండి, జీలకర్ర కూడా వేసుకొని చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మంచిగా కలర్ మారే వరకు వేచుకోవాలండి. ఈ లోపల ఇది మాత్రం ఆరారా కలుపుతూ మగ్గించుకోవాలన్నమాట. జీలకర్ర కూడా చక్కగా కొంచెం లైట్గా కలర్ మారిందండి. ఇప్పుడు నేను ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇది కూడా మనం ఈ ప్లేట్లోకి తీసేసుకుందాం. చూసారుగా, ఈ ప్లేట్లోకి ఇది కూడా తీసేసుకున్నానండి. ఇప్పుడు ఇది కూడా జస్ట్ ఇలా స్ప్రెడ్ చేసి ఎక్కడ వేడి అన్నది ఉండకుండా కంప్లీట్గా చల్లబడాలండి, అంతవరకు చల్లారి పెట్టుకోవాలి. ఇలా ఒక టమాటా చూసారు కదా, దేశవాళీ టమాటా అవ్వడం వల్ల చక్కగా మనకి ఈ వాటర్ జ్యూస్ అవన్నీ వచ్చి మంచిగా చాలా బాగుంటుందండి. అదే హైబ్రిడ్ అయితే అసలు తొక్కే తప్పితే ఏమీ ఉండదండి. ఇది మాత్రం దగ్గరుండి అలా మగ్గించుకుంటూ బాగా స్క్వీజ్ అయిపోవాలి, బాగా దగ్గర పడిపోవాలి. చూసారు కదండి, మూకుడు మొత్తం ఎంత ఉన్నా కూడా ఎంత చక్కగా దగ్గర పడిపోయిందో, బాగా దగ్గర పడింది. ఎక్కడ ఇంకా వాటరీగా ఎక్కడా లేదు, బాగా మగ్గింది. సో ఈ స్టేజ్లో మనం పచ్చడికి కావాల్సినంత ఉప్పు వేసేసుకుంటామండి. మొత్తం ఎంత ఉప్పు పడుతుందో, ఇలాంటి నిలవ పచ్చళ్ళకి చాలా ఎక్కువ ఉప్పు పడుతుందండి. సో ఉప్పు వేసి మరొకసారి కలిపి ఉంచాలండి. ఎందుకంటే ఉప్పు వేయంగానే నీటి శాతం కొంచెం బయటికి తేరుతుంది కదా, సో అది కూడా మగ్గేదాకా కొంచెం అలా ఒక 5 నిమిషాలు ఉంచుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇంకా ఉప్పు వేసిన తర్వాత కూడా బాగా మగ్గిపోయిందండి. చూసారుగా, మందపాటి మూకుడు ఎందుకు పెట్టుకున్నామంటే ఎక్కడ అడుగు అంటకుండా ఉంటుందండి. నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇది మనకి బాగా చల్లారాలండి. ఎక్కడ వేడి అన్నది అసలు ఉండకూడదు.
దీంతో పాటు మనకి ఇది కూడా ఆల్మోస్ట్ చల్లారిపోతూ ఉంటుంది. సైమల్టేనియస్గా ఇప్పటికే చల్లారిపోయింది, కానీ నేను మిక్సీ ఒకసారి వేసుకుందాం కాబట్టి ఇది కూడా బాగా చల్లారే వరకు ఎక్కడ వేడి అన్నది ఉండకూడదండి. బాగా చల్లారిపోయింది. మగ్గించిన టమాటాలు ఇవి కూడా ఫుల్గా చల్లారిపోయాయి. ఇప్పుడు మనం పొడి చేసేసుకుందాము, అలాగే ఇది రుబ్బుకుందాము. ఇది రుబ్బుకునే లోపల అదే మూకుడుని స్టవ్ వెలిగించి పెట్టుకొని ఇందులో ఇప్పుడు పచ్చడికి కావాల్సినంత ఆయిల్ కూడా వేసుకొని కొంచెం వేడెక్కించుకుందాం. అంటే ఇది రుబ్బుకునే లోపల పచ్చడికి కావాల్సిన ఆయిల్ కూడా మరుగుతుందండి. వేసేసుకుంటున్నానండి. చూసారుగా ఈ పచ్చడికి నేను వేసుకున్న ఆయిల్ ముందుగా చెప్పినట్టే ఉప్పు, కారం, నూనె దండిగా పడితేనే మనకి పచ్చడి ఎన్నాళ్ళైనా అలా నిల్వ ఉంటుందండి. మంచిగా వేడెక్కాలి, కాగాలి నూనె. అది కాగే లోపల మనం ఇది పొడి చేసేసుకుందాము, అలాగే ఇది రుబ్బిసుకుందామండి. మిక్సీలో వేసేసాను. ఇది సరే కదండి, మిక్సీ చేస్తే చక్కగా ఎంత బాగా పొడైందో, మంచి అరోమా వస్తుందండి. అయితే ఇప్పుడు మీకు నేను స్టార్టింగ్లో చెప్పినట్టే నేను ఈ పౌడర్ క్వాంటిటీ చాలా ఎక్కువ చేసుకున్నానండి. అందుకని నేను ఈ డబ్బాలోకి తీసుకుంటాను. ఇప్పుడు పచ్చడికి కావాల్సింది ఉంచుకొని మిగతాదంతా నేను ఇది డబ్బాలోకి స్టోర్ చేసుకుంటే నెక్స్ట్ ఎప్పుడైనా మనకి మళ్ళీ టమాటా పచ్చడి చేసుకోవాల్సి వచ్చినా, లేకపోతే గోంగూర పచ్చడి చేసుకోవాల్సి వచ్చినా ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇది చక్కగా మూత పెట్టుకొని మనం ఇది స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ పౌడర్ మనకి రెడీగా ఉంటుంది. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఇందాకలు మగ్గించుకున్న ఈ టమాటా ముద్దని వేసి శుభ్రంగా మెత్తడిగా రుబ్బిసుకుందామండి. చూసారుగా ఫైన్ పేస్ట్ లాగా అయితే నేను మిక్సీ చేసేసుకున్నానండి. ఇందులో ఇప్పుడు మనం ఈ పొడి చేసి డబ్బాకి ఎత్తికట్టి ఉంచుకున్నాం కదండి, ఆ పొడి వేసి మరొక్కసారి మనం మిక్సీ చేసుకుంటాం. సో ఆల్మోస్ట్ నేను చూసారుగా ఇట్లా పొడి వేస్తున్నాను. ఇప్పుడు ఈ పొడి వేసేసుకొని మరొకసారి మెత్తటి పేస్ట్ లాగా రుబ్బిసుకుందామండి. చూసారుగా ఆ పొడి వేసిన తర్వాత కూడా ఎంత ఫైన్ పేస్ట్ లాగా మంచి అరోమా అయితే వస్తుందండి. చక్కగా ఈ లోపల మనకి చక్కగా నూనె కూడా కాగిపోయింది. ఇందులో మనం ఆవాలు వేసుకుందాం. అది కొంచెం చిటపట్లాడిన తర్వాత జీలకర్ర వేసుకుంటున్నానండి. ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు మనం రెల్చి ఉంచుకున్నాం కదా, అది కూడా వేసుకుంటామండి. అలాగే దీనికి పచ్చళ్ళకి దండిగా ఇంగువ పడుతుందండి. అందులో నా చేతిలో ఇంగువ ఇంకొంచెం ఎక్కువే పడుతుంది, నేను కొంచెం దండిగా వేస్తాను. అండ్ లైట్గా పోపుకి ఎండుమిరపకాయలు. ఆ తర్వాత మనం పచ్చడికి కావాల్సిన కారం, ఎంటీఆర్ ఆశీర్వాద్ ఆ కారం పొడి దండిగా ఇందులో వేసేస్తామండి. మొత్తం ఇదంతా స్టవ్ వెలిగించి ఉంటుండగానేనండి చక్కగా మొత్తం బాగా కారం పడుతుంది. మీరు తినే కారం బట్టి, ఇందాక ఉప్పు వేసుకున్నారు కదా, క్వాంటిటీ బట్టి కారం కూడా వేసుకోవాలి. చూసారుగా కారం కూడా దండిగా వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలండి. ఇదంతా మన స్టవ్ వెలిగించి ఉంటుండగానే వేసి కలిపి నేనైతే ఈ స్టేజ్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తానండి. ఆఫ్ చేసేసి మనం ఈ రుబ్బుకున్న పచ్చడినంతా అందులో వేసేసుకొని శుభ్రంగా సత్తుపూర్వ కలుపుకోవడమేనండి. సరిగా స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఈ మిక్సీలో ఉన్న పచ్చడి రుబ్బంతా అందులో వేసేసానండి. ఇప్పుడు హ్యాండ్ వాష్ చేసుకుని తడి తుడుచుకొని శుభ్రంగా ఇంకా కలిపేసుకోవడమేనమాట. సో ఇలాంటి పొడి గరిట చక్కగా చెయ్యి అంతా కడుక్కొని తుడుచుకున్న తర్వాత పొడి గరిట పెట్టి ఈ పచ్చడి వేసాం కదండి, ఈ కారం అంతా మొత్తం దీనికి పట్టేటట్టు ఇంకా మన ఓపిక కొద్దీ కలుపుకోవడమేనండి. చూసారు కదండి, చక్కగా కలుపుకుంటే మొత్తం ఎంత అసలు ఇలా నోరు ఊరిపోతున్నది. సూపర్ 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 యమ్మీ యమ్మీ. ఇది మీరు డబ్బాకి ఎత్తుకొని ఒక ఇంచుమించు 6 నెలల నుంచి సంవత్సరం వరకు మీరు ఇంత చిన్న డబ్బాలోకి తీసుకొని వాడుకుంటే సంవత్సరం పొడుగునా ఇదే ఘాటు, ఇదే రంగు పచ్చడి ఉంటుందండి. చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మనకి ఎప్పుడైనా కొంచెం అలసిపోయినప్పుడు అలాంటప్పుడు ఇంటికి వచ్చి వేడిగా రైస్ పెట్టుకొని ఈ పచ్చడి తీసుకొని తింటే చాలండి, ఇంతకన్నా ఏం కావాలి అని అనిపిస్తుంది. ఇంత ఆయిల్, ఇంత కారం అవన్నీ ఉండాలండి. ఉంటేనే మీకు నిల్వ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట. అక్క మూలాన కుక్క బతికింది అంటారు కదండి. పేరేమో మా కజిన్ది, అవసరమేమో నాది. దానికి కావాలి అక్క ఏమైనా అవుతుందా అంది. సరే అయితే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా అడగంగానే చెప్పాను కదా సామెత, దాన్ని బట్టి మనం కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి టమాటా పచ్చడి అయితే చేసేసానండి. ఇలా కాదు మేము ఇంకా వెరైటీగా చేసుకుంటామంటే కనుక కింద కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా.
వేడి వేడి అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడితో ఆ అన్నం తింటే ఫినిషింగ్ అండి. ఉంటానండి, బాయ్.